బెంగళూరులో 15th ఎడిషన్ ఆఫ్ ఏరో ఇండియా షో జరుగుతుంది. ప్రతి 2 సంవత్సరాలకోసారి, అంటే బయన్నియల్ షో ఇదనమాట. ఇది ఏషియాస్ బిగ్గెస్ట్ ఏరో షో అని చెప్పొచ్చు. మన డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు దీన్ని ఇనాగ్రేట్ చేశారు. ఆయనతో పాటు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ మరియు ట్రై సర్వీసెస్ చీఫ్స్ అందరూ కూడా దీనికి అటెండ్ అయ్యారనమాట. బెంగళూరులో జరిగే ఈ ఏరో ఇండియా షోలో మన ఏరో మరియు డిఫెన్స్ క్యాపబిలిటీస్ అన్ని ప్రదర్శిస్తామన్నమాట. ప్రపంచవ్యాప్తంగా చాలా కీలకమైన వ్యక్తులు వచ్చి మన కేపబిలిటీస్ చూస్తారు. బెంగళూరులో జరుగుతున్న ఈ ఏరో ఇండియా షోలో సుకోయ్ Su-30 ప్రదర్శిస్తున్నారు. అంతేకాదు ప్రాజెక్ట్ కుషాను కూడా డిస్ప్లే చేశారు. ప్రాజెక్ట్ కుషా అంటే సర్ఫేస్ టు ఎయిర్ లాంగ్ రేంజ్ డిఫెన్స్ మిసైల్ సిస్టమ్. భారతదేశం యొక్క డిఫెన్స్ మరియు ఏరోస్పేస్ ప్రొడక్షన్లో బెంగళూరు నుంచే 60% ఉంటుందన్నమాట. ఉదాహరణకి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ కానీ, ఇస్రో కానీ, బోయింగ్ ఇండియా కానీ ఇవన్నీ కూడా అక్కడే హెడ్ క్వార్టర్స్గా పనిచేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఏరోస్పేస్ ఇండస్ట్రీలో పెట్టుబడులు చూసుకుంటే కనుక బెంగళూరు 3వ స్థానంలో ఉంది. ప్రపంచవ్యాప్తంగానే మన బెంగళూరు 3వ స్థానంలో ఉందన్నమాట. భారతదేశం మొత్తంలో ఏరోస్పేస్ ఇండస్ట్రీలో దాదాపు 1,50,000 మంది ఉద్యోగులు ఉన్నారు. భారతదేశంలో ఏరోస్పేస్ పాలసీ అనౌన్స్ చేసిన మొదటి రాష్ట్రం కర్ణాటక. అంతేకాదు ఏరోస్పేస్ పార్క్ కోసం బెంగళూరు దగ్గర 1000 ఎకరాల భూమి కూడా ఇచ్చిందనమాట కర్ణాటక ప్రభుత్వం. ఇకపోతే 2025-26 బడ్జెట్లో దాదాపు 6.81 లక్షల కోట్లు కేవలం రక్షణ బడ్జెట్గా పెట్టుకున్నాం అనమాట. ఇప్పుడు భారతదేశం రక్షణ రంగానికి సంబంధించి ఎక్స్పోర్ట్స్ మీద కూడా ఫోకస్ పడుతుంది. ఈ సంవత్సరం చూసుకుంటే భారతదేశం దాదాపు 21,000 crores వర్త్ డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ చేసిందనమాట. అందులో మనం మేజర్గా ఎక్స్పోర్ట్ చేసిన ఐటమ్ బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూజ్ మిసైల్ అని చెప్పుకోవచ్చు. 10 సంవత్సరాల క్రితం భారత డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ రక్షణ రంగానికి సంబంధించిన ఎగుమతులు కేవలం 2,000 కోట్ల రూపాయలు మాత్రమే ఉండేవి. ఇప్పుడు అది 10 టైమ్స్ పెరిగి 21,000 కోట్లు అయింది. 2029 కల్లా దాన్ని 50,000 కోట్ల రూపాయలు చేయాలని మన టార్గెట్ అనమాట.